నా పేరు ప్రణయ్ కృష్ణారెడ్డి అండి. నేను ఉదయ కృష్ణారెడ్డి వల్ల తమ్ముడిని. మార్నింగ్ ఆయన 6 చూసి 6:30 to 7 మధ్యలో హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. నిన్న ఇదే టైం నుంచి ఏదైతే స్క్రోల్ అవుతూ టీవీ ఛానల్స్ లో, యూట్యూబ్ ఛానల్స్ లో అతని గురించి ఇట్లా నెగిటివ్ గా ప్రాపగాండా జరుగుతుందో ఒక ఫాల్స్ అలిగేషన్ పెట్టుకొని. నెగిటివ్ కాదండి, కంప్లైంట్ ఇచ్చింది, ఎఫ్ఐఆర్ కాపీ ఉన్నా చెప్పాము. మీరు మీడియా చెప్పకండి, మీ గురించి ఏమైనా చెప్పండి చాలు. నన్ను మాట్లాడిస్తారా? అన్ని ఛానల్స్ మీడియా అని చెప్తున్నారు, అందరం ఉన్నాం ఇక్కడ, ఎన్టీవీ ఒకటి లేదు, అన్ని ఛానల్స్ ఉన్నాయి. మీరు ఛానల్స్ గురించి చెప్పండి, మీకేం కృష్ణారెడ్డి గారికి ఉదయం నుంచి ఏం జరిగిందో చెప్పండి. ఆయన అన్కాన్షియస్ లో ఉన్నారు. 6:30కి 6:30 to 7:30 మధ్య హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. సో ఫర్దర్ గా ఇప్పుడు ట్రీట్మెంట్ జరుగుతుంది. ఉదయం ఎన్ని గంటలకు మీరు చూసారా? అతను మీ ఇంట్లోనే ఉన్నారు కదా, ఏ రూమ్ లో ఉంటే? 6 o'clock మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఇక్కడే. యాక్చువల్గా నిన్న ఆయన ఈ స్కూలింగ్ ఇవన్నీ రావటం కొంచెం మానసికంగా ఇబ్బంది పడ్డారు. సో ఆయన మాకు ఇక్కడ రూమ్ కాదని చెప్పేసి మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇంటికి తీసుకెళ్ళి ఎలాంటి కండిషన్ లో ఉన్నాడు, ఇతను ఇమీడియట్ గా తీసుకొచ్చారు. ఏం చెప్తున్నారు ప్రస్తుతం దాకా? 1 hour బ్లడ్ రిపోర్ట్స్ కావాల్సింది. ఏం కన్స్యూమ్ చేశారు అనేది తెలిస్తే సో దానికి సంబంధించి ట్రీట్మెంట్ ఫర్దర్ దానికి స్టేబుల్ గా ఉంటుంది. ఆయనపై వస్తున్న ఆరోపణలపై ఒక బ్రదర్ ఏం చెప్తారు? బ్రదర్ గా అంటే ఇప్పుడు ఆయన ఏందనేది నాకు తెలుసు, సొసైటీ చాలా మంది కూడా తెలుసు. సో ఇది ఫాల్స్ అలిగేషన్ అని చెప్పేసి మేము అనుకుంటున్నాం న్యాయపరంగా. అసలు ఉదయ కృష్ణారెడ్డి అనే వ్యక్తి ఒక ఇన్స్పిరేషన్ యూత్ కి. ఆయన చెప్పే ప్రతి మాటని ఇన్స్పిరేషన్ తీసుకునే వాళ్ళు. ఈ సిచ్యువేషన్ ఏంటంటే ఆయన మీద ఒక ఫైల్ అయిన ఫాల్స్ అలిగేషన్ కేసు. ఈ ఫాల్స్ అలిగేషన్ కేసు ఏంటంటే నాతో నిన్న సాయంత్రం సంప్రదించిన సమయం నుంచి నాకు తెలిసింది అతను వాట్సాప్ చాట్స్ కానీ, అతని దగ్గర ఉన్న వీడియో ఎవిడెన్సెస్ కానీ ఇవన్నీ చూడంగా కంప్లీట్లీ ఒక ఫెయిల్డ్ రిలేషన్షిప్. వ్యక్తి తన పెళ్లి చేసుకోవాలన్న వ్యక్తితో ఉండి ఆ అమ్మాయి చీట్ వేరే వాళ్ళు పెళ్లి చేసేస్తున్న తర్వాత ఈ నింద తన మీద రాకూడదు అని చెప్పేసి తను చేస్తున్న అలిగేషన్స్. సో దాంట్లో కావాల్సిన ఎవిడెన్సెస్ ఇన్నోసెంట్ గా ప్రూవ్ చేసుకోవాల్సిన ప్రతిదీ మన దగ్గర ఉంది. ఉదయ కృష్ణారెడ్డి దగ్గర ఏదైతే ఉందో ఎవిడెన్సెస్, చార్ట్స్ కానీ. కాకపోతే ఏంటంటే మీడియాలో నిన్న రాత్రి నుంచి వస్తున్న కథనాలకి ఆయన మహా దిగ్భ్రాంతికి గురైనాడు. ఆయన ఒక రకమైన డిప్రెషన్ స్టేజ్లో ఉన్నాడు. అందుకే అతను వాళ్ళ తమ్ముడితో పంపించకుండా మా దగ్గర పెట్టుకోవాల్సి వచ్చింది నైట్. సో మా దగ్గర పెట్టుకున్నప్పుడు నైట్ 4 గంటల వరకు మా వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కౌన్సిలింగ్ ఇచ్చినారు. ఏమవసరం నీకు, ఐపీఎస్ క్యాడర్లో ఉన్నావు, ఒక 1 year లేట్ అయినా పర్లేదు, నేను నిర్దోషిగా బయటకు వచ్చి మళ్ళీ ట్రైనింగ్కి వెళ్ళొచ్చు అని. బట్ ఈ సోషల్ మీడియా వస్తున్న కథనాలు తట్టుకోలేకపోయినాడు. ఒక ఛానల్లో ఏమో ఆల్రెడీ రిమాండ్లోకి తీసేసుకున్నామని ఇచ్చినారు, ఇంకో ఛానల్లో ఏమో 4 సార్లు అత్యాచారం చేస్తున్నారని చెప్పింది. అసలు కంప్లైంట్లోనే అవి లేవు కదా. ఈ మీడియా ఇలా ప్రచారం చేస్తుంది. ఈ సోషల్ మీడియాలో ఏదైతే ప్రచారం చేస్తుందో దాన్ని తట్టుకోలేక, ఆ సిచ్యువేషన్ని ఫేస్ చేయలేకనో, లేకపోతే ఇంతమంది సమాజాన్ని ఒక పాజిటివ్గా ఫ్రమ్ కానిస్టేబుల్ పొజిషన్ పైకి వచ్చి సెల్ఫ్ మేడ్ హీరో అని అందరూ అంటారు. సో దాన్ని ఫేస్ చేయలేక అటువంటి వ్యక్తి నైట్ 4 o'clock వరకు మాతో ఉన్నాడు. దాని తర్వాత సడన్గా ఏదో ఆల్కహాల్ కన్సంప్షన్ జరిగింది. పొద్దున 7:30 మేము చూసేసరికి ఒక శానిటైజర్ బాటిల్ పక్కన ఓపెన్ ఉంది. వెదర్ హీ హాజ్ యూజ్డ్ ఇట్ ఫర్ రబ్బింగ్ ద హ్యాండ్ ఆర్ లేకపోతే దానికి ఆల్కహాల్ మిక్స్ చేస్తున్నాడో తెలియదు. మెడికల్ రిపోర్ట్స్ ప్రకారం అయితే హెవీ కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఇన్ డైరెక్ట్ ఫామ్, డైల్యూట్ చేయకుండా తాగినది. దీనికి ఎవ్వరికి కుట్ర ఉండే అవకాశం లేదు. ఇది ఒక పర్సనల్ రిలేషన్షిప్ని దాన్ని మిస్యూజ్ చేసుకుంటూ చేయడం తప్పనిసి ఇంకోటి ఏం లేదు. అది నేను ఇప్పుడు కాదంటే మీకు కేసులో మేము వాడాల్సిన టైంలో మేము అది యూజ్ చేస్తాము. బట్ అన్ని ఫ్యాక్ట్స్